ఈరోజు దేవుని వాగ్దానము. బాధ నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్యము యోబు గ్రంథము నుండి రాయబడి ఉన్నది. యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు స్నేహితుడైన ఎలీఫజు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. బాధ నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, భయపడకు. మరి నీవు ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నావు, త్వరలో దేవుడు నీకు విడుదలిస్తాడు, నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని ఎలీఫజు చెప్పినట్లుగా చూస్తాం. మరి దేవుడు కొంతమంది జీవితంలో శ్రమ అనుమతించినప్పుడు దేవునికి మరింత లోబడేటట్టు ఉండేటట్లుగా వారి జీవితంలో శ్రమ వస్తుందని మరి ఎలీఫజు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యములో నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా దేవుడు కొంతమంది జీవితంలో శ్రమను అనుమతిస్తూ ఉన్నాడంటే దానికి గల కారణము వారు ఒకవేళ పాపం చేసి ఉండవచ్చు, లేదంటే దేవుడు వారిని పరీక్షించడానికి. చూడండి, బంగారమును అగ్నిలో వేసి కాల్చినప్పుడే అది ఒక రూపమును స్వతంత్రించుకుంటుంది. అదేవిధంగా దేవుడు కొంతమందిని శ్రమల కొలుములో ఉంచి వారిని ఒక ప్రత్యేకమైన వారిగా రూపొందించుట కొరకు క్రీస్తే మరి వారి జీవితంలో శ్రమలను అనుమతిస్తారు. దాని వలన ఆ బంగారము నాశనమైపోతుంది, నశించిపోతుందని కాదు. అగ్నిలో కాల్చటం వలన బంగారానికి మరింత మెరుగు వచ్చి అది అద్భుతమైన రూపమును స్వతంత్రించుకుంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో మీరు నిజంగా ఏ పాపము చేయకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా కొన్ని శ్రమలు వస్తున్నాయా? అయితే భయపడవద్దు. మిమ్ములను ఆయన గొప్ప వ్యక్తులుగా రూపుదిద్దడానికి ఈ శ్రమలను అనుమతించాడు. కాబట్టి భయపడవద్దు. ఆయన మిమ్ములను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ శ్రమలో నీవు గెలుస్తావు, దేవుని పరీక్షలో నీవు గెలుస్తావు. యోబు కూడా చూడండి, నీతిమంతుడుగా జీవించాడు తప్ప ఏ పాపము చేయలేదు. కానీ యోబు తన యథార్థతను కోల్పోకుండా ఆ శ్రమలో కూడా దేవునిని దూషించలేదు. అటువంటి విశ్వాస జీవితము మనకు ఉండాలి. నిజంగా నీ జీవితంలో ఏ తప్పు చేయకుండా శ్రమలు వస్తూ ఉన్నాయా? అయితే నీవు ఉన్నత స్థానంలోనికి వెళ్ళడానికి, దేవుని దృష్టిలో అపురూపమైన వ్యక్తిగా మార్చబడడానికి, దేవునికి ఇంకా దగ్గరగా విధేయుడిగా ఉండడానికి దేవుడు నీ జీవితంలో శ్రమలు అనుమతించవచ్చు. కాబట్టి భయపడకు. చివరిగా దేవుడు నిన్ను ఆ శ్రమల్లో నుండి విడిపించి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. చూడండి, యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. దేవుని వాగ్దానం ఏమై ఉన్నది? నీ సహోదరులందరూ నీకు నమస్కరిస్తారు, నీ తల్లిదండ్రులు నీకు నమస్కరిస్తారని దేవుడు కలల ద్వారా మాట్లాడితే యోసేపు జీవితం చూసినప్పుడు గొంతులో వేయబడ్డాడు, చెరసాల్లో ఉంచబడ్డాడు. అనేక శ్రమలు అనుభవించిన మీదట యోసేపు మరి నిజంగానే దేవుడు చెప్పిన స్థాయికి వెళ్ళాడు. అదేవిధంగా నీ జీవితంలో శ్రమలు వస్తూ ఉంటే భయపడవద్దు. దేవుడు నిన్ను హెచ్చించడానికి వాటిని అనుమతించవచ్చు. అయితే ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు, ఒకవేళ నీ అపరాధము వలన నీ జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నాయా? ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో విడిచి వెళ్ళిపోవడం వల్ల, అంటే ఆజ్ఞను అతిక్రమించి ఈ లోకాన్ని ప్రేమించి, లేదా ఈ లోకములో అబద్ధములు మోసములు చేసి ఏదో విధంగా దేవుని ప్రేమకు దూరం అయిపోతే నీకు శ్రమలు వచ్చాయా? అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇకనైనా నీ బ్రతుకు మార్చుకో. నీవు జీవిస్తున్న వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నీవు ఎంతకాలము ఈ లోకమును స్నేహించి గాయపరచబడతావు, ఎంతకాలము కొట్టబడతావు? ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ పాపమును విడిచిపెట్టిరా. దేవుడు నిన్ను హత్తుకుని పరిపూర్ణ ఆనందం నీకు కలుగజేస్తాడు. నీవు నీ హృదయాన్ని మార్చుకున్న వెంటనే ప్రభువు నీ హృదయాన్ని కడతాడు. ఒకవేళ నీవు ఆ పాపములోనే జీవిస్తూ ఆ పాపములోనే ఆనందిస్తూ ఉంటే చివరికి నీ ఆత్మీయ జీవితము నశించిపోతుంది. కాబట్టి
ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ లోకమును ప్రేమించి నువ్వెంతో గాయపరచబడ్డావు, అవమానపరచబడ్డావు. అబద్ధాల వల్ల, మోసాల వల్ల, దొంగతనముల వల్ల, దేవునికి వ్యతిరేకముగా పాపం చేయటం వల్ల మరి దేవుని కోపమునకు మరి గురయ్యావు. లేదంటే నీవు చేతులారా నీవు చేసుకున్న పాపం వల్ల శ్రమను నీవు అనుభవిస్తున్నావు. అయితే నువ్వు చాలా గాయపరచబడ్డావు. ఈ లోకము నిన్ను చాలా గాయపరిచింది. మరి ఆ గాయములు కట్టువారు లేక నీ హృదయము అల్లాడుతూ ఉన్నది. అయితే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ఆ పాపమును విడిచిపెట్టు. నీ శరీరమును నీ ఆత్మను పాడు చేసే ఆ పాప రోగమును విడిచిపెట్టి నా యొద్దకు రా. నేను నీకు విశ్రాంతినిస్తాను. నీ హృదయ గాయములు కట్టి మరి నేను నడిపించే మార్గములో నీవు నడిచినప్పుడు నీవు మరలా ఖ్యాతిని, మంచి పేరును పొందుకుంటావు. నీవు ఆశీర్వదింపబడతావు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. భయపడక ధైర్యముగా ఉండండి. దేవుడు ఈ వాగ్దానము మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో జరిగించి నెరవేర్చు